నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరైన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి అంశంలో అధికారులు చేపట్టే అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్ తరాలకు ఓ వరంగా నిలవాలి పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. నియోజకవర్గ అభివృద్ధి అంశంలో అధికారులు చేపట్టే అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్తు తరాలకు ఓ వరంగా నిలవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమావేశం పలమనేరు మున్సిపల్ సమావేశ హాలులో శుక్రవారం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమావేశం పలమనేరు మున్సిపల్ సమావేశ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందుకోసం స్థానికంగా ఉన్న వనరులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధికారులు అభివృద్ధి ప్రణాళికలు గ్రామస్థాయి నుంచి రూపొందించాలన్నారు. ప్రధానంగా పలమనేరు ప్రాంతం వ్యవసాయంతో ముడిపడిన ప్రాంతమని కాబట్టి ఇక్కడి అనుకూలతకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. P4 విధానం మేరకు గ్రామాల సమగ్ర సమాచారం సేకరించి బంగారు కుటుంబాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మరోవైపు పాడి పరిశ్రమ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని ఆ దిశగా ఆలోచనలు చేయాలన్నారు. మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో పెట్టుబడులు పరిశ్రమలు ఈ ప్రాంతంలో పెట్టే అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, మీరు రూపొందించే ప్రణాళికలు భవిష్యత్తు తరాలకు ఓ వరంగా మారి యువత జీవితాల్లో మార్పును తీసుకురావాలన్నారు. 2047 విజన్ లక్ష్యాన్ని నియోజకవర్గం చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఆర్జీఓ భవానీ, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, తహసీల్దార్లు ఇన్బనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి మనకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, ప్రధానంగా మెట్ట ప్రాంతం వర్షాభావ పరిస్థితులపైన ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతం. దానికి సంబంధించి కూడా ఈరోజు వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే మనకు పక్కన దగ్గరలో సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం హార్టికల్చర్కి సంబంధించి వెజిటబుల్కి సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టాలి. దానికి సంబంధించినటువంటి సాగునీరుకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, గతంలో ఏం జరిగాయి, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉందనేది ముఖ్యంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే హంద్రీనివాకు సంబంధించినటువంటి లైనింగ్ పూర్తి చేశాం. హంద్రీనీవా నీళ్లు అతి త్వరగానే మనకు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హంద్రీనీవా HNSS, GNSS రెండు రాబోయే కాలంలో లింక్ అవబోతున్నాయి. ఈ జిల్లా మొదట్లోనే GNSS కూడా HNSSకు లింక్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ అయినాయి. అది కూడా జరగబోతాం. అప్పుడు ముఖ్యంగా ఈ తంబలపల్లి నుంచి తంబలపల్లి, మదనపల్లి, పలమనేరు, ఈ కుప్పం వరకే కాకుండా ఇటు దిగువ ఉండే ప్రాంతం అంతా కూడా ఆ రెండు కనెక్ట్ అయితే మనకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ నియోజకవర్గంలో ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్తా ఉన్నాం, ఏ రకంగా చెరువులకు మనం కనెక్ట్ చేస్తూ ఉన్నాం, ఏది వదిలేసినటువంటి ప్రాంతం ఉంది. ఈరోజు మనకు రాయలపేట ఫిర్కా ఉంది. దాన్ని గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తిగా కూడా గతంలో ఇగ్నోర్ అయింది. దానికి సంబంధించి గతంలోనే ప్రపోజల్ చేసి పంపించడం కూడా జరిగింది. అది ఆ రకంగా ఏ ప్రాంతం అయితే ఇగ్నోర్ అయిందో దాన్ని తీసుకోవడం. అదేవిధంగా కొత్తగా ఏమైనా మనకి ఇక్కడ మనకు గ్రౌండ్ వాటర్ పైన ఆధారపడి వ్యవసాయం చేసే చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు. దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే చెక్ డ్యామ్స్ ఈరోజు మనం కౌండిన్యా పైన చెక్ డ్యామ్స్ పైన ప్రపోజల్ ఉంది. అవి కొన్ని ఈ మధ్య ఇసుకలోడి దాన్ని బాగా డ్యామేజ్ అయ్యాయి. కొత్తవి ఎక్కడ పెట్టాలా, కొన్ని ఏ రకంగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా గగన్ సిరీస్ ఒకటి పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది. అది కాకుండా బీకోట్లో ఒకటి ఉంది. కైగల్ ప్రాజెక్టు పెండింగ్ ఉంది. అంటే ఇరిగేషన్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం చేస్తే, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేస్తే దానికి సరిపోతుంది అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే
వాడికి ముందు సాగునీరు అందించగలిగితే ఆ తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటలకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలనేది ఆ మార్కెటింగ్ సౌకర్యాలు కానీ దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ గతంలోనే మనం మార్కెట్కు సంబంధించి దాదాపు 33 ఎకరాలు హైవే పక్కనే ఇచ్చాం. దాన్ని ఒక మోడల్ మార్కెట్ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది చేసేటువంటి పరిస్థితి ఉంది. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా వార్డులో అడుగడుగునా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా మనకు రైతు భరోసా కొంతమంది అర్బన్లో రైతులు ఉంటారు కాబట్టి రైతు భరోసా కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం దాదాపు అన్ని కూడా కంప్లీట్. నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఫ్రీగా వేసుకున్నాం. పైప్ లైన్ కూడా వేసినాం. సైడ్ ఫ్రీగా మంచి పని. వీళ్ళు కుమార్ కమ్యూనిటీ మొత్తం కూడా మనకి గత 15 సంవత్సరాలుగా కూడా ఇంతకుముందు తెలియజేసిన అప్పటి నుంచి వీళ్ళు మనకు బాగా సపోర్ట్ చేస్తారు. ఈ ఏరియానే స్ట్రాంగ్. శివావళి ఏరియా కానీ జనా వీళ్ళందరూ బాగా కష్టపడతారు. ఏదో మనకు పెన్షన్ హ్యాండిక్యాప్ ఉందంట. సదరన్ క్యాంప్ లో ముందు సదరన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇప్పుడు సదరన్ క్యాంప్ ఇప్పుడు చెయ్యాలా? స్టార్ట్ అయింది. పైన నీకు హ్యాండిక్యాప్ 40 ఉంటే చాలు. ఇప్పుడు చెప్పించుకో. నువ్వు అది తీసుకొని నా దగ్గర నేను శాంక్షన్ చేయిస్తాను. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు పట్టణం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్నందున 2 రాష్ట్రాల వారికి పలమనేరు నియోజకవర్గంలో పరిశ్రమలకు అనువైన ప్రదేశమని, పరిశ్రమలకు కావలసిన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులకంతా కూడా ఉద్యోగాలు ఏ రకంగా ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా, వాళ్ళకి ఏ రకంగా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కంపెనీలు, అదేవిధంగా మన పక్కనే మనకు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నాం. ఒక పక్క తమిళనాడు ఉంది, ఇంకొక పక్క కర్ణాటక ఉంది. అతి దగ్గరలో మన నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలా, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతి యువకులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి మీరు తయారుగా ఉండాలనే దానిపైన ఖచ్చితంగా కూడా మనకు అవగాహన ఉండాలా. దానిపైన మీకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ప్రాంతంలో మీ రిప్రజెంటేటివ్ గా నా పైన కూడా ఉందని నేను భావిస్తున్నానని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఈరోజు నేను ఎందుకంటే అప్పుడే ప్రత్యేకంగా డైరీ గురించి మాట్లాడాను. డైరీ నుంచి ఎవరైనా వచ్చారండి, డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి. పలమనేరు అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పచ్చు. ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్రాంతం ఏదైనా ఉందంటే ఈరోజు మిల్క్ పైన, పాల పైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు 99% ఉన్నారంటే అది మన పలమనేరు. పౌల్ట్రీకి ఎక్కడైనా కూడా మన క్లైమేట్ లో పలమనేరు ప్రాంతంలో, ఇటు పలమనేరు కావచ్చు, పాట కుప్పం కావచ్చు, పాట పొంగనూరు కావచ్చు, ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ డైరీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా కూడా ఉంది. భారతదేశంలో ఉండేటువంటి అతి పెద్ద డైరీల అందరూ కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు కండ్రాస్పల్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అక్కడనే
మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే 14-19లోనే ఒకే ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో అది మనం కండ్రాస్పల్లో చేసి రెడీ చేసి పెట్టాం. అక్కడ ఈ రోజు మనం తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. పోయిన 5 ఏళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా అక్కడికి రాలా. ఇక్కడనే మన పక్కనే ఆటోనగర్ బ్రహ్మాండంగా కూడా దాదాపు 3-4 సంవత్సరాల్లో ఒక ఆటోనగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన పలమనేరు హైవే నుంచి పక్కకు పోతే పక్కనే కనపడతాం. అదే రోడ్లో మొన్ననే దాదాపు 4.5 ఎకరా 5 ఎకరాల దాంట్లో గతంలోనే యూడిఎల్ కింద నేను పక్కన పెట్టించా. ఎప్పుడైనా అవకాశం ఉంటే రేపు ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని. అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు డబ్బులు తెచ్చాం. దాదాపు 9 కోట్ల రూపాయలతో ప్లగ్ అండ్ ప్లే కింద అంటే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ ఈరోజు మీరందరూ కూడా ఉద్యోగాల కోసం వచ్చారు. ఇక్కడ చాలా మంది యువ ఎంటర్ప్రీనర్ గా తయారవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనర్స్ గా తయారు కావాలా, నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్లకు పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే కింద మీకు కావాల్సినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్లు మీకు డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లగ్ తగిలించుకొని మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. టెండర్స్ కూడా అయితేనే త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. చేసుకోగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైన టెక్నికల్ సపోర్టు, ఫైనాన్స్ సపోర్టు రెండు కూడా ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉంది. మీకు ఎక్కడైనా అటువంటి దాంట్లో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా నేను ఇక్కడ పొలంలోనే ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా కూడా వచ్చి నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నా వల్ల నేను చేయగలిగేది ఉంటే ఖచ్చితంగా మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మీరందరూ దాంట్లో సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. గిరిజనుల అభివృద్ధికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన కృషి మరువలేనిదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు దంపతులకు జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారని అన్నారు. నిత్యం ధ్యానం, పూజలతో జీవనశైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా అవతరించారని తెలిపారు. గిరిజన తెగ కాని వీరుడు మన్యం ప్రాంత గిరిజనుల కష్టాలు, సమస్యలను చూసి చలించి బ్రిటిష్ వారితో పోరాడి మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో ధైర్య సాహసాలను నింపారని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారని అన్నారు. అల్లూరి సీతారామరాజు సేవలను గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో లక్ష్యాలను సాధించాలన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు పేరు వింటే ప్రతి ఒక్కరికి అతని ధైర్య సాహసాలు గుర్తుకు రావాలని, కష్టాలు, ఇబ్బందులు ఉన్న సమయంలో మన్యం వీరుడిని స్మృతికి తెచ్చుకుని ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాబబాని భాష, ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. His contribution is very, very big, especially for the tribal people. Actually, he is in our tribe. That also we must remember. So he belongs to now present West Godavari district, but he went to tribal areas because he was seeing injustices, and at a very, very young age he sacrificed his life, which is not so easy. So generally everybody remembers freedom fighters from Bengal or freedom fighters from UP or Kolkata, but now we have started learning about his contribution. And if you see the district of which is previously was Paderu, Rampachodavaram and Chinturu, district name is Alluri Sitaram Raju. So in villages you find statues, and
So his contribution is very, very high. Very, very small thing that do your work without harming others. That's the only very, very small thing. Because now these days we don't have capacities. Our capacities have come down very badly. Okay. So we have seen in 100 years changes happening in human race. And if you can learn something from him about selfless service, not thinking about himself and doing work for others. And please read about it. మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి బుద్ధుని కొండపై కొలువై ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టిన ఉన్మాదులను పట్టుకుని వారి తలలను తెగ నరికే శక్తి మాకు కూడా ఉందని, అయితే తాము అహింసను కోరుకునేవారమని, కనుక చట్టబద్ధమైన పరిష్కారం కొరకు పోలీసులపై ఆధారపడ్డామని, పోలీసులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారత అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలగుంట శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లెమొగ్గల ఉమాపతి తీవ్రంగా హెచ్చరించారు. బుద్ధుని కొండలో బుద్ధుని తలనరికిన దుర్ఘటనపై నేడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం నందు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు నిరసన చేశారు. అనంతరం పాలగుంట శ్రీనివాసులు, మల్లెముక్కల ఉమాపతి మాట్లాడుతూ బుద్ధుని కొండను మానవ వికాస కేంద్రంగా, గొప్ప ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా రూపొందించాలన్న ఉన్నత ఆశయంతో బుద్ధ అంబేద్కర్ సమాజ ట్రస్ట్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి బుద్ధుని కొండలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేస్తుంటే కొంతమంది ఉన్మాదులు ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తథాగతుని 3 విగ్రహాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు మరో విగ్రహాన్ని సినిమా పక్కీలో ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరో రాజకీయ ప్రముఖుల హస్తముందని, అందుకే మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ విగ్రహ ధ్వంసం చేసిన ఉన్మాదులకు కొమ్ము కాస్తూ ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంకిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ శరత్ రెడ్డిని, అతని అనుచరులను, అదే గ్రామంలోని బీజేపీ నాయకులు రాజన్నను మరియు అతని స్నేహితంగా ఉండే ఆర్ఎస్ఎస్ వారిని విచారిస్తే దోషులు బయటపడతారని సూచించారు. బుద్ధుణ్ణి, బౌద్ధ మత అమరావతిని వాడుకుంటూ సౌత్ ఆసియా దేశాల సహకారం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ ఘటనపై స్పందించి పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో చలో అమరావతి పేరుతో నిరసనకు పిలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర కార్యదర్శి మల్లరపు వాసు, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మదనపల్లి సమీపంలో అంకిశెట్టిపల్లి పంచాయతీ వేంపల్లి గ్రామంలో ఒక బుద్ధుని కొండలో ఒక విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకొని బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బుద్ధ అంబేద్కర్ సమాజ వ్యవస్థాపక ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల నుంచి బౌద్ధ భిక్షులతో అయితేనేమి, అంబేద్కర్ వాదులతో అయితేనేమి ఘనంగా వేడుకలు జరిపేవారు. ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంలో 3 సార్లు బుద్ధుని విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే నిన్నటి దినం అనగా కొంతమంది దండగలు బుద్ధుని విగ్రహాన్ని తల నరికి ఒక తాలా సినిమాలలాగా కాళ్ళ కింద పెట్టడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఉన్మాదులను పోలీసులు గుర్తించకుండా నిర్లక్ష్య భావంతో ఒక విఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఒక కేసు అనుమానకంగా కేసు నమోదు చేయడం చాలా బాధాకరమైన విషయం. అయా సిఐ మదనపల్లి రూరల్ సిఐ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, అయా మీరు ఒక 10 సంవత్సరాల క్రితం దాదాపు 2 కోట్లు వెచ్చించి 3 కిలోమీటర్ల రోడ్డు వేసి పైన కరెంటు లాగి బోర్లు వేసి ఎంతో డెవలప్ చేసినటువంటి బుద్ధ అంబేద్కర్ సమాజ్ వాళ్ళ సభ్యుల ఫిర్యాదును మీరు స్వీకరించకుండా ఒక విఆర్ఓకు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఎట్లా కేసు కడతారని చెప్పేసి ఇతను ప్రశ్నిస్తున్నాను. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కనుక మీరు ఇలాగే మీ తీరు అవలంబిస్తే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు అమరావతి క్యాపిటల్గా బౌద్ధాన్ని మేము విస్తరింప చేస్తాము, బుద్ధిజాన్ని మేము వ్యాప్తి చెందుతామంటున్నారు. ఈరోజు నీ సొంత జిల్లాలో, ఉమ్మడి సొంత జిల్లాలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దానిపైన మీరు స్పందించలేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు ప్రపంచ దేశాలను నలుమూలలు వేసి బౌద్ధం మేము వ్యాప్తి చేస్తాము, అమరావతి క్యాపిటల్ పెట్టామని చెప్తున్నారు. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ నీ సొంత జిల్లాలో ఈరోజు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పోలీసు వారికి తక్షణమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దండగలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. లేని పక్షంలో మేము చలో అమరావతి పిలిపించేదానికనే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని కొంతమంది ఉన్మాదులు దాడి చేసి ఆ యొక్క విగ్రహాన్ని పలగొట్టడం జరిగింది. ఈరోజు అక్కడున్న రూరల్ సిఐ గారు
దాని మీద ఏమీ కానీ స్పందించకుండా అక్కడ ఎవరైతే ఆ విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన కేసులు పెట్టకుండా దర్యాప్తు చేయకుండా నిమ్మక నీరెత్తునలాగా వ్యవహరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగా వ్యవహరిస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు సీఎం సొంత జిల్లాల్లో ఇంత జరుగుతున్నా కూడా కేవలం కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు సీఎం నారా చంద్రబాబు గారు అట్టే వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం నేను ఎక్కడా కానీ సాధ్యతో పాలన చేస్తానని చెప్పి ఈరోజు ఆ పవన్ స్వాములు ఎక్కడ పోయినారో కూడా గుర్తు కనపడటం లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేసి ఈరోజు అన్ని శాఖలు పట్టించుకున్నాడు కానీ సొంత జిల్లాలో బుద్ధుడి విగ్రహాన్ని పగలగొడితే ఏమాత్రం కూడా ఆయన స్పందించిపోవడం చాలా బాధాకరం. మేమంతా కూడా అంబేద్కర్ వారసులము. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు దానికి ఏదైతే విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి రిమాండ్కి పంపించాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలు దళిత నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు అమరావతిని ముట్టడిస్తాం, అధికారులంతా కూడా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్. ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెను తిరుపతిలో జయప్రదం చేయండి అని కార్మిక సంఘాలకు ఏఐటీయూసీ నగర అధ్యక్షులు వై రాజా పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగిపట్టణ ఏఐటీయూసీ ఆఫీస్ వద్ద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ కార్మికులకు వ్యతిరేకమైన కార్మిక చట్టాలను హరిస్తున్న ప్రభుత్వం తక్షణమే యథావిధిగా కార్మిక హక్కులు కొనసాగించాలని, కార్మికుల పని గంటలు 8 గంటలు ఉండాలని, అసంఘటిత రంగ ఆటో, అమాలి, ఆకర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం 29,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందజేయాలని తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారాలు చెల్లించాలని పలు డిమాండ్లపైన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో తిరుపతిలో పెద్ద ఎత్తున కార్మిక, కర్షక, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టాలని, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల కార్మికులకు మేలు చేస్తున్నామని చెబుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలులోకి రాకపోవడం చాలా దారుణమని, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు మొండి చేయి చూపిస్తోందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శివ, బిఎస్ఎన్ఎల్ కన్వీనర్ గోవిందస్వామి, ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు సురేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు హరి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 21వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పినసి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల 9వ తేదీన సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి బైరాగిపేట ఏఐటీసీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ ఇతర సంఘాలు కలుపుకొనేసి అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ సంఘాల అన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది. కార్మికులకి ఏ ఒక చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు. ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. తిరుపతి జిల్లాలోని తడ, కేవీబీపురం, రామచంద్రపురం, పుత్తూరు, దొరవారి సత్రం, సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట మండలాలలో
పాఠశాల విలీన ప్రక్రియను తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యా కమిటీల ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారని, అలాంటి సమస్యాత్మక పాఠశాలను కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, ఐద్వార్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, రవి, సిఐటియు నాయకులు జయచంద్రలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చి పాఠశాల విలీనం సమస్యలపై చర్చించారు. ఈ మండలాల్లో గత 4 నెలల నుంచి మా ఊరి బడి మాకే కావాలని పోరాడుతున్న స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ఈ తీవ్రతను రిపోర్ట్ పంపి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ విలీనం ప్రక్రియ ద్వారా అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటటువంటి ప్రమాదాలు ముందుకు వస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విద్యా కమిటీల అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు అత్యుత్సాహం చూపి బలవంతంగా పాఠశాలను గందరగోళంగా విలీనం చేసి విద్యార్థులను 22 రోజుల నుంచి బడి బయటే ఉండేటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టారని అన్నారు. ఇలాంటి పాఠశాలను విలీనం చేయకుండా పేద విద్యార్థుల చదువు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పాఠశాల విలీనం తీవ్రంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని, అలాంటి పాఠశాలను విలీన ప్రక్రియ నుంచి మినహాయించి కొనసాగించేలా చేస్తామని, హైవే, బాగులు, బంకలు, చిన్నారులకు ఇబ్బంది కలిగించే పాఠశాలను కొనసాగించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో పాఠశాలల విలీనం చాలా దుర్మార్గంగాను, చాలా అన్యాయంగాను జరిగింది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, ఎక్కడైతే తల్లిదండ్రులు తీవ్రంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మా ఊరు బడి మా ఊర్లోనే ఉండాలి, మా పిల్లలు మా బడిలోనే ఉండాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకుని వాటన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరాము. ఆయన కూడా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సంఘాలన్నీ కూడా తీవ్రంగా చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని నిర్ణయం చేస్తామని చెప్పారు. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ఉద్యోగాలు పోతున్నాయి, మధ్యాహ్నం భోజనం పోతా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. చదువుని ఏ రకంగా మీరు మెర్జు చేయడం ద్వారా, కలపడం ద్వారా అభివృద్ధి అవుతుందంటే చాలా అది కళ తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు చాలా పాఠశాలలు కేరళలో ఆదర్శంగా నడుపుతున్నారు. ఈరోజు ఢిల్లీలో చాలా ఆదర్శంగా ఇది అధ్యయనం చేయండి. అవేమీ లేకుండా ఉన్నట్టుగా బలవంతం రిపోర్ట్ తీసుకొని ఎంఈఓల మీద స్వారీ చేసి డిప్యూటీ డిఈఓల్ని బెదిరించి ఈ రకంగా తీసుకొచ్చి ఈ రిపోర్ట్లన్నింటినీ కూడా చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ఏదో ఒక పద్ధతిలో బలవంతంగా అమలు చేయాలని చూడడం సరైన పద్ధతి కాదు. వెంటనే దీన్ని ఉపసంహరించుకొని దీని కారణంగా గిరిజనులు, దళితులు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఉన్న పేదలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి అనేది ఉంది. ఇది ఒక అప్రజాస్వామికం. స్కూళ్ళు మేనేజ్మెంట్ ఏవైతే నిర్వహణ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల అభిప్రాయం లేదు, పంచాయతీ అభిప్రాయం లేదు. అసలు మొత్తం అక్కడ ఎమ్మెల్యేలు కూడా పరిగణలోకి తీసుకోకుండా జరుగుతున్న ఈ ప్రక్రియని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. వాళ్ళ పాఠశాలలో ఆ గ్రామంలో బలోపేతం కావాలి. అనేక పాఠశాలలు మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు 600 పాఠశాలలు ఈరోజు ఈ రకంగా మధ్య చేయడం ద్వారా మూసేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు, వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం మొన్న ఈ యొక్క రేషనలైజేషన్ తేలిన పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ ఇంకో 16,000 పోస్టులు వస్తున్నాయి. వీటికి తగ్గట్టుగా ఇంకా పాఠశాలలు పెంచి మరింత దగ్గరగా దళితులకి, గిరిజనులకి చదువు చెప్పించాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఉపసంహరించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగాను, ఇలా సిఐటి కార్మిక సంఘంగాను, మహిళా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో విద్యా వికాస వేదిక విశాలంగా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరైన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి అంశంలో అధికారులు చేపట్టే అభివృద్ధి ప్రణాళిక భవిష్యత్ తరాలకు ఓ వరంగా నిలవాలి పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.